హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం యూడేస్ ప్లస్‌లో మనం స్టూడెంట్ మాడ్యూల్‌ని మొన్నటి వరకు పూర్తి చేసాం. ఇంకా అది కంప్లీట్ అవుతూనే ఉంది. అలాగే ప్రొఫైల్ ఫెసిలిటీ మాడ్యూల్ కూడా మనకిప్పుడు ఎనేబుల్ అయ్యింది. దాన్ని కూడా అప్డేట్ చేయాలి ప్రతి హెచ్‌ఎం. అలాగే ప్యారలెల్‌గా టీచర్ మాడ్యూల్ కూడా ఎనేబుల్ అయింది. అందులో టీచర్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేయాలి టీచర్ మాడ్యూల్‌లో కూడా. అయితే టీచర్ మాడ్యూల్ ఫిల్ చేసినప్పుడు గతంలో ఫిల్ చేసినప్పుడు గాని, టీచర్ యొక్క కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది రాంగ్‌గా ఎంట్రీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గతంలో రాంగ్ ఎంట్రీ అయినప్పుడు గాని, ఇప్పుడు మనం రాంగ్ ఎంట్రీ చేసి అప్డేట్ చేసిన తర్వాత స్కూల్ లాగిన్‌లో ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. సో, అటువంటి టీచర్ తాలూకా బేసిక్ డీటెయిల్స్‌ని మనం ఎక్కడ మార్చాలి? ఎలా మార్చాలి? సపోజ్‌కి ఒక టీచర్ నేమ్ గాని, లేకపోతే టీచర్ డేట్ ఆఫ్ బర్త్ గాని ఇలా ఏవైనా తప్పులు మనం నింపేటప్పుడు నింపి అప్డేట్ చేసిన తర్వాత ఆ స్కూల్ తాలూకా టీచర్ మాడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరక్కడ ఆ స్కూల్‌లో ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి డీటెయిల్స్‌ని మనం ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఒకసారి మనం చూసుకుంటే, అసలు ఏ డీటెయిల్స్ ఇప్పుడు మార్చడానికి ఉందో మనం ఒకసారి గమనిస్తే, టీచర్ నేమ్ గనక మీరు రాంగ్ ఎంట్రీ చేస్తే దాన్ని మార్చుకోవచ్చు. జెండర్ ఏదైనా రాంగ్ చేస్తే దాన్ని మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ రాంగ్ ఎంట్రీ చేసినా కూడా మార్చుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్ కూడా మార్చుకోవచ్చు. ఇంకా డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ ఇన్ టీచర్ మాడ్యూల్. టీచర్ మాడ్యూల్‌లో ఆ టీచర్ తాలూకా ఆధార్ నంబర్ రాంగ్ అయినా, లేకపోతే ఆధార్ కార్డ్ ప్రకారం నేమ్ రాంగ్ అక్కడ ఎంట్రీ చేసిన దాన్ని మార్చుకోవాలన్నా కూడా అవుతుంది. ఈ డీటెయిల్స్ వీటిని టీచర్ బేసిక్ డీటెయిల్స్ అంటాం. ఈ టీచర్ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే వీటిని మాత్రం మార్చడానికి అవకాశం ఉంది. మిగతావన్నీ కూడా స్కూల్ లాగిన్‌లో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో, అయితే ఇవి ఎడిట్ చేయాలంటే ఎక్కడ ఆప్షన్ ఉందంటే మండల్ లాగిన్‌లోను, డిస్ట్రిక్ట్ లాగిన్‌లోను మాత్రమే ఆప్షన్ ఉంది. మనం ఏదైనా స్కూల్ యొక్క టీచర్ డీటెయిల్స్ రాంగ్ గనక చేస్తే, ఆ టీచర్ తాలూకా నేషనల్ కోడ్, ఆ స్కూల్ యూడేస్ కోడ్, టీచర్ నేషనల్ కోడ్ గనక ఇచ్చి, అలాగే కరెక్ట్ చేయవలసినటువంటి డేటా కూడా ఇచ్చి ఎంఐఎస్‌కి ఇస్తే, వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎగ్జాక్ట్ డేటా అనేది మనకి యూడేస్‌లో ఉండాలి కాబట్టి. ఓకేనండి. అయితే ఒకసారి స్కూల్ లాగిన్‌లో టీచర్ మాడ్యూల్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాం. చూడండి ఇక్కడ క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అని ఉంది గదా! దాని కింద ఓవరాల్ స్టేటస్ నాట్ మార్క్డ్ కంప్లీటెడ్ ఉంది. అంటే ఈ స్కూల్ కంప్లీట్ కాలేదు. చాలామందేంటంటే టీచర్ డీటెయిల్స్ అన్నీ అందరి టీచర్ తల డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి 3 ఏరియాస్‌లో కూడా గ్రీన్ కలర్‌లోకి వస్తుంది. కానీ లాస్ట్ స్టెప్ ఇది చేయట్లేదు. క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ దీనిపైన క్లిక్ చేసి ఎవరైతే ఆ స్కూల్‌లో ఉన్న టీచర్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసారో చివరిలో ఇది చెయ్యాలి. ఏంటంటే అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిమార్క్స్ ఓకేనా టీచర్ మాడ్యూల్ కంప్లీటెడ్ అని ఇక్కడ రిమార్క్స్ రాసి ఇక్కడ టిక్ చేసి ఇక్కడ అప్డేట్ స్టేటస్ అనే దీనిపైన క్లిక్ చేస్తేనే ఇది కంప్లీట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ చేయకుండా ఓన్లీ టీచర్ డీటెయిల్స్ మాత్రమే అప్డేట్ చేసి మా స్కూల్ అయిపోయిందని చెప్తున్నారు. అది మనకి మండల్ లాగిన్‌లో గాని, జిల్లా లాగిన్‌లో గాని కంప్లీట్ అయినట్లుగా రిపోర్ట్‌లోకి చూపించదు. అది గుర్తుపెట్టుకోండి మెయిన్. ఓకేనండి. అది. సో, దాన్ని బేస్ చేసుకుంటూ ఒక స్కూల్ కంప్లీట్ అయిందా లేదనేది ఇక్కడ ఇక్కడ మార్క్డ్ కంప్లీటెడ్ అని రావాలి. ఓకేనండి. రైట్. నెక్స్ట్ ఇంకా డౌన్‌లోకెళ్తే ఈ స్కూల్‌లో ఒక టీచరే ఉన్నారిక్కడ. టోటల్ 1 ఇన్‌కంప్లీట్ 1 అని ఉంది. అంటే ఇక్కడ ఇన్‌కంప్లీట్ అని 0 వస్తేనే ఈ స్కూల్ కంప్లీట్ అయినట్లుగా అన్నమాట. అయితే ఆ ఒక్క టీచర్ తల డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే ఇక్కడ 3 ప్రొఫైల్స్ ఉంటాయి. ఇక్కడ జనరల్ ప్రొఫైలు, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైలు, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్. ఈ 3 ఏరియాస్‌లో ప్రతి టీచర్‌కి కూడా ఇది అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తే ఇది రెడ్ కలర్‌లో ఉండేది గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. ఒకసారి జనరల్ ప్రొఫైల్ మనం ఒకసారి క్లిక్ చేస్తే
ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే చూడండి, నేషనల్ టీచర్ కోడ్ అనేది ఇది ఇంపార్టెంట్. విద్యార్థికి పెన్ నంబర్ ఎలాగో ఇలాగా టీచర్‌కి అంటే నేషనల్ టీచర్ కోడ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ టీపీ గాని టీఆర్‌తో స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ 8 డిజిట్స్ వస్తాయి. మొత్తం 10 డిజిట్స్ అన్నమాట. ఓకేనండి. ఇది ట్రెజరీ ఐడీ ఇక్కడ చూపించేది. ఇది నేషనల్ కోడ్. ఓకేనండి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఇక్కడ అప్డేట్ చేస్తే నెక్స్ట్ వెళ్లి నెక్స్ట్ పేజ్‌లో ఉన్నవి కూడా అప్డేట్ చేస్తారు. అలా చేసినప్పుడు ఇక్కడేంటంటే ఒక్కొక్కటి కూడా ఇక్కడ మనకి ఇప్పుడు ఇది జనరల్ ప్రొఫైల్ అనేది గ్రీన్ కలర్‌లోకి వస్తుందన్నమాట. అలాగే ఈ ఈ ప్రొఫైల్ అప్డేట్ చేస్తే ఇది మొత్తం ఈ 3 కూడా గ్రీన్ కలర్‌లోకి వస్తాయి. ఓకేనండి. అలా అందరు టీచర్స్‌వి చేశాక ఇందాక చెప్పేటట్లుగా ఇక్కడ ఓవరాల్ స్టేటస్ దగ్గర కూడా మనం క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ టీచర్ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే మనం చెప్పుకున్నాం ఇందాక, ఇవి ఎక్కడ మనం అప్డేట్ చేస్తామంటే మండల్ లాగిన్‌లో అప్డేట్ చేస్తాం. ఒకసారి మండల్ లాగిన్‌లో చూసుకుంటే ఇది ఒక మండల్ లాగిన్ అన్నమాట. 197 టీచర్స్‌కి స్కూల్స్‌కి 184 ఇన్‌కంప్లీట్‌లు ఉన్నాయి. కంప్లీటెడ్ 13 అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్ అలా చూసుకుంటే. ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ టీచర్ లిస్ట్ ఇన్ డ్రాప్ బాక్స్ ఇవన్నీ మనకి స్కూల్ లాగిన్‌లో కూడా కనిపిస్తాయి. సో, స్కూల్ లాగిన్‌లో కాకుండా అదనంగా ఇక్కడ చివర్లో ఒకసారి చూసుకుంటే ఎడిట్ టీచర్ డీటెయిల్స్ బై యూడేస్ కోడ్ ఆర్ నేషనల్ కోడ్ అని ఉంది. సో, దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎడిట్ టీచర్ డీటెయిల్స్ బై యూడేస్ కోడ్ ఆర్ నేషనల్ కోడ్. మనం ఏ స్కూల్ ఒక టీచర్ తాలూకా డీటెయిల్స్ మార్చాలనుకున్నా ఆయన ఏ స్కూల్‌లో ఉన్నారో ఆ స్కూల్ యూడేస్ కోడ్ ఇక్కడ ఆహ్, టైప్ చేసి మనం ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేసామనుకోండి, ఆ స్కూల్ డీటెయిల్స్ అన్నీ, ఆ టీచర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంతమంది టీచర్స్ డీటెయిల్స్. దాన్ని బట్టి మనం చేంజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నేషనల్ కోడ్ బట్టి కూడా ఇది మండల్ లాగిన్. అదే మనం ఒకసారి జిల్లా లాగిన్‌లో చూసుకుంటే, జిల్లా లాగిన్‌లో కూడా సేమ్ ఇక్కడ చూడండి. డౌన్‌లో ఎడిట్ టీచర్ డీటెయిల్స్ బై యూడేస్ కోడ్ ఆర్ నేషనల్ కోడ్ అని ఉంది. దానికంటే ఇంకా అదనంగా సెండ్ టీచర్ టు డ్రాప్ బాక్స్ అని ఉంది. మండల లాగిన్ కంటే జిల్లా లాగిన్ ఇది అదనంగా ఉంది. ఓకే. ఇప్పుడు ఎడిట్ టీచర్ డీటెయిల్స్ దీనిపైన క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ యూడేస్ కోడ్ అని అడిగింది కదా! ఇక్కడ యూడేస్ కోడ్ మనం టైప్ చేసి ఏ టీచర్ అయితే డీటెయిల్స్ మార్చాలనుకుంటున్నామో ఆ టీచర్ స్కూల్ యూడేస్ కోడ్ క్లిక్ చేసి మనం సబ్మిట్ చేస్తే వెంటనే ఆ స్కూల్‌లో ఉన్న టీచర్స్ డేటా మొత్తం వస్తుంది. ఇది ఏ టీచర్‌దైతే మనం ఇందులో ఎడిట్ చేయాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ టీచర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. యూడేస్ కోడ్, ఇలా స్కూల్ నేము, టీచర్ నేమ్ ఇలా వస్తాయి. జెండర్, డేట్ ఆఫ్ బర్త్ వరకు ఇక్కడ ఇచ్చారు. నేషనల్ కోడ్ ఇక్కడొచ్చింది. ఇటువైపు చూసుకుంటే రైట్ సైడ్ టీచర్ నేమ్ ఉంది. జెండర్ ఇవన్నీ మార్చుకోవచ్చు ఏదైనా. ఇప్పుడు సపోజ్ టీచర్ నేమ్ మార్చుకోవాలనుకుంటే అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నేమ్ ఇలా కాకుండా ఇంకా సర్‌నేమ్‌తో కూడా కావాలనుకుంటే ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి ఇక్కడ అప్డేట్ చేయాలి. లేదు టీచర్ నేమ్ కాదనుకుంటే జెండర్ కావాలంటే ఇలా జెండర్ సెలెక్ట్ చేసుకుంటే 3 మనకిక్కడ విజిబుల్ అవుతాయి. ఒకవేళ మేల్ కాదు ఫీమేల్ అనంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మనం దీన్ని సబ్మిట్ చేసుకుంటాం. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా. ఇక్కడ క్లిక్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ తప్పుంటే ఇక్కడ క్లిక్ చేసి కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా అక్కడ మనకి తప్పుంటే ఇక్కడ కరెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. ఇంకా ఫైనల్‌గా ఆధార్ నంబర్ గాని, ఆధార్ కార్డ్ ప్రకారం టీచర్ నేమ్ గాని కూడా మార్చుకోవచ్చు. ఇది క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నంబరు, అలాగే ఆధార్ కార్డ్ ప్రకారం ఇక్కడ నేమ్ క్లిక్ చేసి కూడా ఇక్కడ మనం అప్డేట్ చేస్తే అప్డేట్ అయిపోతుందనమాట. సో, ఈ రకంగా మనం టీచర్ మాడ్యూల్ నింపేటప్పుడు ఒక టీచర్ సంబంధించి డీటెయిల్స్ రాంగ్ సబ్మిట్ చేసి మనం కంప్లీట్ చేసామనుకోండి ఆ స్కూల్ మాడ్యూలు, ఆ స్కూల్‌లో అప్డేట్ అవ్వదు, ఎడిట్ అవ్వదు. మీరు కంగారు పడవద్దు. మండల్ లాగిన్‌లోను, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో మనం మార్చుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి డీటెయిల్స్. అలాగే మరి కొంతమందేంటంటే కాలేజీ వాళ్ళు మేము టీచర్ మాడ్యూల్ కంప్లీట్ చేయాలని అడుగుతున్నారు ప్రిన్సిపల్స్. యూడేస్ కోడ్ ఉన్న ప్రతి ఇన్‌స్టిట్యూషన్ కూడా టీచర్ మాడ్యూలు, స్టూడెంట్ మాడ్యూలు, ప్రొఫైల్ ఫెసిలిటీ మాడ్యూల్ కంప్లీట్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు
కొన్ని ఇప్పుడు కాలేజీ చూద్దాం ఒకసారి చూడండి. చాలామంది కాలేజీ కూడా కంప్లీట్ చేసేసారు. ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ ఈ కాలేజీ వాళ్ళు కంప్లీట్ చేసేసారు. టోటల్ ఇక్కడ 10 ఉంటే ఇక్కడ ఇన్‌కంప్లీట్ 0 అని వచ్చింది. ఇక్కడ కూడా చూడండి మార్క్డ్ కంప్లీటెడ్. ఓవరాల్ స్టేటస్ కూడా మార్క్డ్ కంప్లీటెడ్ అని గ్రీన్ కలర్‌లోకి వచ్చింది. ఇలా వస్తే ఆ స్కూల్ ఆర్ కాలేజ్ టీచర్ మాడ్యూల్ కంప్లీట్ అయినట్లు. ఇలా వస్తేనే. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. సో, ఈ డేటా ఇది తెలుసుకొని టీచర్ మాడ్యూల్‌ని అత్యంత వేగంగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇంకొకటేంటంటే, మన స్కూల్ నుంచి వేరే స్కూల్‌కి గనక టీచర్ ట్రాన్స్‌ఫర్ ద్వారా గాని, డెప్యుటేషన్ ద్వారా గాని వెళ్ళినప్పుడు ఈ స్కూల్‌లో డ్రాప్ బాక్స్‌లో పెట్టాలి. అప్పుడే ఆ స్కూల్‌లో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది టీచర్ నేషనల్ కోడ్ ద్వారా జరుగుతుంది. స్టూడెంట్ పెన్ నంబర్‌తో ఎలాగైతే ఇంపోర్ట్ డ్రాప్ బాక్స్‌లో పెట్టడం చేస్తామో, టీచర్‌కి కూడా టీచర్ నేషనల్ కోడ్ ద్వారానే మనం ఇంపోర్ట్ డ్రాప్ బాక్స్‌లో పెట్టడం చేయాలి. అది. ఇంకోటేంటంటే ఇంతవరకు యూడేస్‌లో లేనటువంటి టీచర్ కొత్తగా రిక్రూట్ అయినటువంటి టీచర్‌లు యాడ్ టీచర్ అనే ఆప్షన్ ద్వారా స్కూల్ లాగిన్‌లో ఉంది. ఆ ఆప్షన్ ద్వారా మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసి యాడ్ చేసుకోవచ్చనమాట. అది. అలాగే డెప్యుటేషన్ పైన కొంతమంది ఇప్పుడు వెళ్ళున్నారు. వాళ్ళు ఎక్కడ ఫిల్ చేయాలనేది ఒకసారి చూద్దాం. స్కూల్ లాగిన్. ఈ స్కూల్ లాగిన్‌లో అంటే మన స్కూల్ నుంచి వేరే స్కూల్‌కి ఒక టీచర్ డెప్యుటేషన్ పైన వెళ్లారు. అలాంటి సందర్భంలో మనం ఎలా ఫిల్ చేయాలి? ఎక్కడ ఫిల్ చేయాలి? అలా కాకుండా వేరే స్కూల్ నుంచి మన స్కూల్‌కి డెప్యుటేషన్ పైన వచ్చారనుకోండి. సో, అలాంటి సందర్భంలో మనం ఎక్కడ ఫిల్ చేయాలంటే ఒకసారి స్కూలు మాడ్యూల్‌లోకి వెళ్ళాక ఆ టీచర్ పేజ్ ఓపెన్ చేశాక ఇక్కడ అపాయింట్‌మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ ఉంది కదండీ! సో, దీనిపైన క్లిక్ చేస్తే ఈ పేజీలో ఇక్కడ చూడండి 3.2.20, 3.2.21 ఇక్కడ చూడండి. ఈ 2 పాయింట్. వెదర్ ద టీచర్ ఈస్ ఆన్ డెప్యుటేషన్ ఇన్ ది స్కూల్ ఫ్రమ్ అదర్ స్కూల్. వేరే స్కూల్ నుంచి ఈ స్కూల్‌కి గనక డెప్యుటేషన్ అనేది ఈ టీచర్ వస్తే ఇక్కడ యెస్ అని పెట్టాలి. లేకపోతే నో. దీనిలో చూసుకుంటే వెదర్ టీచర్ ఈస్ టీచింగ్ ఎట్ అదర్ స్కూల్ యాస్ గెస్ట్ ఆర్ కాంట్రాక్చువల్ డెప్యుటేషన్ యెస్ ఆర్ నో అని. అంటే ఒకవేళ ఈ టీచరు వేరే స్కూల్‌లోకి డెప్యుటేషన్ వెళ్ళిపోయారనుకోండి. అప్పుడు ఇక్కడ యెస్ టైప్ చేయాలి. లేదంటే నో. ఇక్కడ ఫిల్ చేయాలనమాట డెప్యుటేషన్ పైన వచ్చేవాళ్ళు. అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎనీహౌ రాంగ్‌గా ఆల్రెడీ ఎంట్రీ చేసినటువంటి టీచర్ డీటెయిల్స్‌ని మనం కరెక్ట్ చేసుకుంటాం. మండల్ లాగిన్, జిల్లా లాగిన్‌లో. ఇలా కరెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్ డేటాని యూడీఎస్‌లో ఉంచుతారని ఆశిస్తున్నాను. ఓకే. థాంక్ యూ.